సో, ఈరోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే నిఫ్టీ దాదాపు 1.27% పడినట్లయితే సెన్సెక్స్ దాదాపు 1.37% అయితే పడింది. సో, ఏదైతే ఈ రష్యాకు చెందిన క్రూడ్ ఆయిల్ ఇండియా బై చేయొచ్చు అన్న వార్తలు వచ్చినప్పటికీ సో, ఈరోజు మార్కెట్‌లో అయితే చాలా వరకు భారీగా అయితే పడ్డాయి. సో, క్రూడ్ ఆయిల్‌కి సంబంధించి యూఎస్ ఇండియాకి 30 డే వైవర్ అయితే ఇచ్చింది. సో, ఇప్పుడు ఇండియా అయితే రష్యాకు చెందిన క్రూడ్ ఆయిల్‌ని అయితే పర్చేస్ చేయడానికి అవకాశం అయితే కుదిరింది. సో, కానీ ఇప్పటికే ఈ వైవర్ రాకముందే సో, కొన్ని షిప్స్ అయితే ఇండియాకైతే ఆల్రెడీ బయలుదేరాయని కొన్ని న్యూస్ ప్లాట్‌ఫార్మ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో, ఇప్పుడు ఇండియా రష్యాకు చెందిన ఆయిల్ అయితే బై చేయడానికి దాదాపు $4-5 పర్ బ్యారెల్. సో, ఏదైతే ఈ బ్రెంట్ క్రూడ్ కన్నా అధికంగా పే చేయాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. సో, ప్రీవియస్‌గా మనం చూసినట్లయితే ఇండియా రష్యా నుంచి సో, దాదాపు $13 పర్ బ్యారెల్ డిస్కౌంట్‌లో అయితే ఇండియా పర్చేస్ అయితే చేయడం అయితే జరిగింది. సో, మనం చూసినట్లయితే దాదాపు 2022 ఉక్రెయిన్ టైం నుంచి కూడా ఇండియా రష్యా ఆయిల్‌నైతే కొనుగోలు చేస్తోంది. సో, ఏదైతే ఈ యూఎస్ ట్రేడ్ డీల్ వల్ల యూఎస్ పెట్టిన ప్రెషర్ వల్ల సో, ఇండియా అయితే రష్యన్ క్రూడ్ ఆయిల్ బై చేయడం అయితే తగ్గించింది. సో, మనం ప్రస్తుతం చూసినట్లయితే ఇండియాకి దాదాపు 25 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ అయితే ఉంది. సో, ఏదైతే ఇది చూసినట్లయితే సో, 40% మనకి ఇంపోర్ట్ సో, మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది. సో, ఇప్పుడు ఈ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్‌కి చెందిన సప్లైస్ అయితే హాల్ట్ అయ్యాయి కదా! సో, ఇప్పుడు ఈ రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయడం ఇండియాకు మంచి అవకాశం అనే ఫిబ్రవరిలో మనం చూసినట్లయితే ఐటీ స్టాక్స్ దాదాపు చాలా వరకు కుప్పకూలాయి కదా! సో, ఒక ఐటీ ఇండెక్సే దాదాపు 20% దాకా అయితే పడింది. సో, ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ఎస్‌డిఎల్ డేటా అయితే అప్డేట్ అయింది. సో, మనం చూసినట్లయితే ఐటీ స్టాక్స్‌లో ఎఫ్‌పిఐస్ దాదాపు 17,000 కోట్ల సెల్లింగ్ అయితే చేశారు. సో, అలాగే నెక్స్ట్ చూసినట్లయితే క్యాపిటల్ గూడ్స్ అలాగే ఫైనాన్షియల్ సెక్టార్స్‌లో అయితే ఇన్‌ఫ్లోస్ అయితే వచ్చినట్లు ఎన్ఎస్‌డిఎల్ డేటా ప్రకారం అయితే చెప్తున్నారు. సో, మనం ఇక్కడ చూసినట్లయితే ఐటీ సెక్టార్ దాదాపు 17,000 కోట్లు సెల్లింగ్ అయితే ఎఫ్‌పిఐస్ అయితే చేశారు. దీనికి కారణం మనందరికీ తెలిసిందే. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సో, ఫిబ్రవరి మంత్ ఐటీ ఇండెక్స్ అయితే దాదాపు 20% దాకా అయితే పడింది. సో, ఫిబ్రవరి నెలలో మొత్తం ఎఫ్‌పిఐస్ చూసినట్లయితే దాదాపు 22,615 క్రోర్‌తో నెట్ బయర్స్‌గా అయితే ఉన్నారు. సో, కానీ ఆ ఒక్క ఐటీ ఇండెక్స్‌లోనే దాదాపు 17,000 కోట్ల సెల్లింగ్ అయితే చేశారు. సో, మనం చూసినట్లయితే ఫిబ్రవరి ఫస్ట్ హాఫ్‌లో దాదాపు 10,956 కోట్ల సెల్లింగ్ చేసినట్లయితే సెకండ్ హాఫ్‌లో 5,993 కోట్ల సెల్లింగ్ అయితే చేశారు. సో, దీని ద్వారా ఎఫ్‌పిఐస్ ఐటీ ఇండెక్స్‌లో వారి యొక్క వాటానైతే 21% దాకా అయితే తగ్గింది. సో, నెక్స్ట్ అలాగే చూసినట్లయితే మిగిలిన సెక్టార్స్ ఏ సెక్టార్స్‌లో ఎఫ్‌పిఐస్ సెల్లింగ్ చేసినట్లయితే కన్జ్యూమర్ సర్వీసెస్ సెక్టార్‌లో చూసినట్లయితే దాదాపు 4,172 కోట్లు సెల్లింగ్ చేసినట్లయితే దాని తర్వాత ఎఫ్ఎంసీజీ అలాగే టెలికమ్యూనికేషన్‌లో సెల్లింగ్ అయితే చేశారు. సో, కన్జ్యూమర్ డ్యూరబుల్ సెక్టార్ చూసినట్లయితే దాదాపు 756 కోట్ల సెల్లింగ్ అయితే చేశారు. సో, ఓన్లీ సెల్లింగే చేశారా? మరి బయింగ్ చేయలేదంటే సో, ఎఫ్‌పిఐస్ కొన్ని సెక్టార్స్‌లో బయింగ్ కూడా చేశారు. సో, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్‌లో చూసినట్లయితే దాదాపు 12,135 కోట్లు అయితే బై చేశారు. సో, మెజారిటీ వాటా క్యాపిటల్ గూడ్స్ సెక్టార్‌లోనే లాస్ట్ మంత్ అయితే బై చేసినారు. సో, అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో దాదాపు 8,418 కోట్లు అయితే బై చేశారు. నెక్స్ట్ మిగిలిన సెక్టార్స్ చూసినట్లయితే మెటల్స్ అండ్ మైనింగ్ సెక్టార్‌లో దాదాపు 5,638 కోట్లు అయితే బై చేశారు. అలాగే ఆయిల్, గ్యాస్ అండ్ కన్జ్యూమర్ ఫ్యూయల్స్ చూసినట్లయితే దాదాపు 5,380 కోట్లు అయితే బై చేశారు. నెక్స్ట్ అలాగే పవర్ అండ్ కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో చూసినట్లయితే దాదాపు 4,500 కోట్లు. అలాగే కన్‌స్ట్రక్షన్ సెక్టార్ చూసినట్లయితే దాదాపు 4,487 కోట్ల బయింగ్ అయితే చేశారు. ఇంకా ఫైనల్‌గా ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్‌లో చూసినట్లయితే దాదాపు 3,586 కోట్ల బయింగ్ అయితే చేశారు. సో, మనం లిస్టెడ్ కంపెనీస్‌కి సంబంధించి జనరల్‌గా షేర్స్ ఎన్ఎస్‌సి అలాగే బీఎస్‌సి లాంటి ఎక్స్‌చేంజ్‌ల్లో అయితే బై చేస్తాం. సో, అలాగే అన్‌లిస్టెడ్ షేర్స్‌కి సంబంధించి మనకున్న ఒక ఆప్షన్ అన్‌లిస్టెడ్ మార్కెట్. సో, ఇప్పుడు ఈ అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ఎన్ఎస్‌సి షేర్స్‌కి సంబంధించి ఒక ఫ్రాడ్ అయితే బయటపడింది. సో, ఎన్ఎస్‌సి త్వరలోనే ఐపీఓకి రాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు ఇటువంటి సమయంలో ఎన్ఎస్‌సికి చెందిన షేర్స్‌నైతే అలొకేట్ చేస్తామని కొందరు ఇన్వెస్టర్లని కొన్ని సంస్థలైతే మోసం చేస్తున్నట్లుగా ఈడీ వాళ్ళైతే ఒక ఫ్రాడ్‌నైతే బయటపెట్టారు. సో, ఈడీ ముంబై అలాగే చెన్నైలోని కొన్ని ఆఫీసుల్లో అయితే మనీ లాండరింగ్ ప్రోబ్‌లో భాగంగా సో, ఈ ఎన్ఎస్‌సి చెందిన అన్‌లిస్టెడ్ షేర్స్‌కి సంబంధించి ఒక ఫ్రాడ్‌నైతే బయటపెట్టింది. సో, ఫిబ్రవరి 27న అయితే
ఈ రైడ్ అయితే జరిగిందని చెప్తున్నారు. సో, ఇక్కడ చూపిస్తున్న ఎంటిటీస్ యాటమ్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్, ఆప్టిమస్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, బబ్లీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సుప్రీమస్ ఏంజెల్. సో, అలాగే వాటి యొక్క డైరెక్టర్లు ఈ ఫ్రాడ్‌లో అయితే ఇన్వాల్వ్ అయినట్లు చెప్తున్నారు. సో, ఎవరైతే ఈ ఎంటిటీస్ అలాగే వాటి యొక్క డైరెక్టర్స్ ఇక్కడ ఎన్ఎస్‌సికి చెందిన అన్‌లిస్టెడ్ షేర్స్ అయితే మా దగ్గర ఉన్నాయి అని సో, ఇన్వెస్టర్స్‌ని అయితే మోసం చేశారు. సో, ఇక్కడ ఫైనల్‌గా చూసినట్లయితే వాళ్ళ దగ్గర ఎటువంటి ఎన్ఎస్‌సికి చెందిన షేర్స్ అయితే లేవు అని ఈడీ వాళ్ళైతే కనుగొన్నారు. సో, ఈ ఇన్వెస్టర్స్‌ని సో, ఈ ఎన్ఎస్‌సికి చెందిన షేర్స్ అలొకేట్ చేస్తాము అని ఫ్రా మనీ అయితే కలెక్ట్ చేసి వాటిని వివిధ అసెట్స్‌లో అయితే పెట్టుబడులుగా పెట్టినట్లయితే చెప్తున్నారు. సో, దీనికి సంబంధించి కొన్ని స్టేట్స్‌లో అయితే కంప్లెయింట్స్ కూడా రిసీవ్ చేసుకున్నట్లుగా చెప్తున్నారు. గోల్డ్‌కి సంబంధించి సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ అలాగే సెల్లింగ్ డేటాని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో, మనం చూసినట్లయితే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ అయితే భారీగా అయితే పెరుగుతుంది కదా! సో, దీనికి మెయిన్ రీజన్ జియో పొలిటికల్ రిస్క్ అలాగే ఇన్వెస్టర్స్ గోల్డ్‌ని సురక్షితంగా భావించి గోల్డ్‌లో పెట్టుబడులు పెడుతుండడం, అలాగే సెంట్రల్ బ్యాంక్స్ యొక్క అక్యుములేషన్‌గా మనమైతే చెప్పుకోవచ్చు. సో, మనం చూసినట్లయితే గోల్డ్ డిమాండ్ జనవరి నెలలో సో, ప్రీవియస్ 2025 ఇయర్‌తో కంపేర్ చేసినట్లయితే సో, కొద్దిగా అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు. సో, మనం చూసినట్లయితే 2025లో మంత్లీ యావరేజ్ 27 టన్స్‌గా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్‌ని బై చేసినట్లయితే సో, జనవరి 2026లో జస్ట్ 5 టన్స్ గోల్డ్ మాత్రమే పర్చేస్ అయితే చేశాయి. సో, దీనికి మెయిన్ రీజన్ వచ్చి సో, గోల్డ్ ప్రీవియస్ 2025 వోలటైల్‌గా ఉండడం, అలాగే కొన్ని సీజనల్ ఫ్యాక్టర్స్‌గా అయితే చెప్తున్నారు. అలాగే సో, సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్‌ని ఒక ఇయర్ స్టార్టింగ్‌లో క్వైట్ పీరియడ్‌గా అయితే మెయింటైన్ చేస్తాయని అయితే చెప్తున్నారు. సో, ఏవైతే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల సో, ప్రీవియస్ 2025లో సో, సెంట్రల్ బ్యాంక్స్ భారీగా పర్చేస్ చేయడం వల్ల కూడా సో, జనవరి నెలలో గోల్డ్ అయితే కొద్దిగా సెంట్రల్ బ్యాంక్స్ పాస్ చేయడం అయితే కనిపించింది. సో, అలాగే 2022 నుంచి చూసినట్లయితే మనం సెంట్రల్ బ్యాంక్స్ దాదాపుగా గోల్డ్‌ని భారీ స్థాయిలో అయితే బై చేస్తున్నాయి. సో, అలాగే ఇప్పుడు కొత్తగా కొన్ని ఎమర్జింగ్ మార్కెట్‌లో అయిన సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పుడు గోల్డ్‌నయితే వాళ్ళ యొక్క రిజర్వ్స్‌లో అలొకేట్ అయితే చేస్తున్నట్లుగా అయితే చెప్తున్నారు. సో, ఏది ఏమైనప్పటికీ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళైతే సో, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల రాబోయే రోజుల్లో కూడా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్‌లో అయితే బయింగ్ ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. సో, మనం సెంట్రల్ బ్యాంక్ వైజ్ చూసినట్లయితే జనవరి నెలలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ సో, లార్జెస్ట్ బయ్యర్‌గా అయితే ఉంది. సో, దాదాపు 9 టన్నుల గోల్డ్‌నైతే జనవరి నెలలో ఈ ఉజ్బెకిస్తాన్ వాళ్ళైతే పర్చేస్ చేశారు. సో, ఇప్పుడు దాదాపు 399 టన్నులైతే వాళ్ళ యొక్క రిజర్వ్స్‌లో అయితే కలిగి ఉన్నారు. సో, 2020లో చూసినట్లయితే వాళ్ళ యొక్క రిజర్వ్‌లో 57% మాత్రమే గోల్డ్ ఉన్నట్లయితే ఇప్పుడు 2026 జనవరికి చూసినట్లయితే దాదాపు 86% గోల్డ్‌నైతే ఉజ్బెకిస్తాన్ వాళ్ళైతే హోల్డ్ చేస్తున్నారు. సో, నెక్స్ట్ అలాగే చూసినట్లయితే మలేషియా, చెక్ రిపబ్లిక్, ఇండోనేషియా, చైనా అలాగే సెర్బియా కూడా తగినంత మొత్తంలో అయితే గోల్డ్ అయితే బై చేశాయి. సో, నెక్స్ట్ చైనా విషయానికొస్తే దాదాపు 15 నెలల నుంచి కూడా గోల్డ్ అయితే బై అయితే చేస్తున్నారు. సో, చైనా యొక్క గోల్డ్ రిజర్వ్స్ చూసినట్లయితే దాదాపు 10%గా అయితే ఉన్నాయి. సో, నెక్స్ట్ ఇక సేల్ చేసిన బ్యాంకుల విషయానికొస్తే బ్యాంక్ ఆఫ్ రష్యా సో, లార్జెస్ట్ నెట్ సెల్లర్‌గా అయితే జనవరి నెలలో అయితే ఉంది. సో, దాదాపు 9 టన్నులైతే సేల్ చేశారు. సో, అలాగే బల్గేరియా బ్యాంక్‌కి కూడా దాదాపు 2 టన్నుల దాకా అయితే సేల్ చేసింది. సో, నెక్స్ట్ అలాగే కజకిస్తాన్ అలాగే కిర్జిల్ రిపబ్లిక్ కూడా సేల్ చేశాయి. సో, అలాగే ఇప్పుడు కొత్తగా ఎమర్జింగ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ కూడా వస్తుండడం గోల్డ్ డిమాండ్ అయితే పెరుగుతుందని అయితే చెప్తున్నారు. సో, నెక్స్ట్ అలాగే బ్యాంక్ మలేషియాకు చెందిన బ్యాంక్ నెగారా సో, దాదాపు 3 టన్స్ అయితే కొత్తగా అయితే గోల్డ్ రిజర్వ్స్‌లోకి యాడ్ చేసిందని అయితే చెప్తున్నారు. సో, బ్యాంక్ ఆఫ్ కొరియా కూడా చూసినట్లయితే సో, గోల్డ్ ఈటీఎఫ్స్‌లో అయితే వాళ్ళ రిజర్వ్స్‌కి యాడ్ చేయనున్నట్లుగా అయితే చెప్తున్నారు. సో, దాదాపు అన్ని సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్‌ని ఫిజికల్‌గా రిజర్వ్‌లో కొనసాగిస్తుంటే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ కొరియా వాళ్ళు మాత్రం సో, గోల్డ్‌ని ఈటీఎఫ్స్ రూపంలో కొనసాగించడానికి నిర్ణయించుకున్నారని అయితే చెప్తున్నారు. సో, ఏదైతే ఈ కొత్తగా వస్తున్న సెంట్రల్ బ్యాంకులు అలాగే మిగిలిన సెంట్రల్ బ్యాంక్స్ యొక్క కొనుగోలు నిర్ణయాల వల్ల రాబోయే రోజుల్లో గోల్డ్ యొక్క ధరలైతే ప్రభావితం అవుతాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళైతే చెప్తున్నారు.
ఇక సిల్వర్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డేటా అయితే అప్‌డేట్ అవుతోంది. సో, చైనాకి చెందిన నేషనల్ పీపుల్ కాంగ్రెస్ వాళ్ళు 2026కి సో, ఎకనామిక్ గ్రోత్ టార్గెట్‌నయితే 4.5 నుంచి 5% దాకా అయితే టార్గెట్ చేశారని చెప్తున్నారు. సో, ఏదైతే 1991 నుంచి చూసినట్లయితే ఇదే ఫస్ట్ టైమ్ 5% కన్నా బిలో అయితే ఈ టార్గెట్‌ని ఉంచడంగా చెప్తున్నారు. సో, దీనివల్ల రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్ కమోడిటీస్ ముఖ్యంగా మనం చూసినట్లయితే సిల్వర్‌కి డిమాండ్ అయితే తగ్గవచ్చనైతే చెప్తున్నారు. సో, చైనాలో 70% ఆఫ్ ఇండస్ట్రియల్ డిమాండ్ సిల్వర్‌కైతే కారణమవుతుందని చెప్తున్నారు. సో, ఒకవేళ వీళ్ళు చెప్పిన డేటా ప్రకారం నిజంగానే చైనాలో ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గినట్లయితే సిల్వర్‌కి అది మనం నెగెటివ్‌గా అయితే చెప్పుకోవచ్చు.